ప్రతిపాదిత రిజర్వాయరు మా ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా కట్టవద్దు. ఆల్రెడీ ఏదులా నిర్మాణం అయ్యున్నది, అది అయింది కాబట్టి ఇది అవసరం లేదు, ఆ ఆలోచన విరమించుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఈ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం గత 102 రోజులుగా అఖిలపక్ష సంఘ ఆధ్వర్యంలో దీక్షలు చేస్తూ వస్తున్నారు. ఈ దీక్షలకు ముగింపు ఇవ్వాలి. రైతులు ఎండనక వాననక దీక్షల్లో ఉండడం మంచిది కాదు. మరి వాళ్ళతో మాట్లాడి దీక్ష విరమింపజేసి మీరు ఒంటరిగా లేరు, మీకు భద్రతగా ఉంటాము అనేటువంటి భరోసా కల్పించడానికి ఈ విషయం తెలిసిన వెంటనే ఆహ్వానిస్తే మరి వాళ్ళు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా వారితో పాటు ఈ కార్యక్రమంలో ఇవాళ పాల్పంచుకుంటున్నటువంటి మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు, సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, వారితో పాటు మాజీ శాసనసభ్యులు శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీ అంజయ్ యాదవ్ గారు, శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు, అలంపూర్ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు విజయుడు గారు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఎమ్మెల్సీ సోదరులు నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు ఇబ్రాహిం గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, హనుమంత్ గారు, అనేక మంది కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ చైర్మన్లు సోదరులు ఎర్రోల శ్రీనివాస్ గారు, ఇమ్తియాజ్ అహ్మద్ గారు, బైకాన్ శ్రీనివాస్ యాదవ్ గారు, వాల్యా నాయక్ గారు, రాజా వరప్రసాద్ గారు, అదేవిధంగా రఘు, చాలా మంది ఉన్నారు, విజయ్ కుమార్ గారు, సోదరులు అఖిలపక్షం నుంచి వచ్చినటువంటి సోదరులు సతీష్ గారు గాని ఇతరులు గాని వాళ్ళందరికీ ముఖ్యంగా 102 రోజుల పాటు నిరవధికంగా కంటిన్యూస్ గా దీక్షలో కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ దీక్షలో తదేకంగా కూర్చున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దొడ్ల రాములు గారు గాని, ఇందిరా మాజీ సర్పంచ్ గాని, మహమూద్ గాని, రమేష్ మాజీ సర్పంచ్, సునీల్ మాజీ సర్పంచ్, అర్జున్ రావు, విజయమోహన్, తలారి కుర్మయ్య, శ్రీవర్ధన్ రెడ్డి, రాములు, బొగ్గు వెంకటయ్య, అర్జున్ రావు, జానయ్య, జట్టి కృష్ణయ్య, బాలస్వామి, ప్రేమ్ కుమార్, నితీష్, కిషోరాజు, లక్ష్మణ్, సుబ్బారెడ్డి, నరేందర్ రెడ్డి, జమ్మి శేషయ్య, బుడ్డయ్య, మహేష్, జట్టి దర్గయ్య, దస్తయ్య, బొగ్గు గోవింద్, మల్లికార్జున్, బోయ కృష్ణయ్య, శాంతమ్మ, బాలమశయ్య, జమ్మి శ్రీరాముడు, ఎల్లస్వామి. ఈ ఎల్లస్వామి మూగతను, మాటలు కూడా రావు, కానీ ఆయన కూడా దీక్షలో కూర్చొని ఈ రైతుల పక్షాన పోరాటంలో పాల్గొనడం అనేటువంటిది అభినందించదగ్గ విషయం. ఎల్లస్వామి, పవన్ కుమార్, జీపీఎల్, కృష్ణ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, బిచ్చిరెడ్డి, నరసింహారెడ్డి, సుల్తాన్, అబ్దుల్లా, వక్క రమేష్, కృపాకర్ రెడ్డి, చంద్రకళ, సింహాద్రి, మహేష్, నాగరాజు తదితరులు, ఇంకా వీరికి సంఘీభావంగా ప్రతిరోజు విద్యార్థి సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఆటో యూనియన్లు కానీ, హమాలీ యూనియన్లు కానీ, లారీల డ్రైవర్లు కానీ అనేక మంది మద్దతు పలుకుతూ వచ్చినారు. అంతిమంగా రైతుల యొక్క మొర, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వానికి తెలవాలన్నదే వాళ్ళ యొక్క దీక్ష యొక్క ఉద్దేశం. ఎక్కడైనా ప్రజలు ఏదైనా విషయం చెప్పదలుచుకున్నప్పుడు వాళ్ళు అందరు పార్టీల దగ్గర పోయినరు. హైదరాబాద్ లో ప్రజాభవన్ కు పోయి విజ్ఞప్తి కూడా ఇచ్చొచ్చినారు, దరఖాస్తులు ఇమ్మంటే అక్కడ ఇచ్చినారు. అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చినారు, కాంగ్రెస్ కి ఇచ్చినారు, బీఆర్ఎస్ కి ఇచ్చినారు, సిపిఐ, సిపిఎం కు, బీఎస్పీకి, డిఎస్పీకి అందరికీ ఇచ్చి మా విషయం ఇది అని చెప్పినారు. మన దగ్గరికి వచ్చినప్పుడు మేము చెప్పినాం, గతంలో కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది 40 ఏళ్ల కింద
ప్రారంభమైనప్పుడు మొదలుపెట్టినప్పుడు తొలి ఆలోచన వచ్చినప్పుడు ఆంధ్ర పాలక సమైక్య రాష్ట్రంలో మనకు నీళ్ళిచ్చే ఉద్దేశం లేక ఆ ప్రాజెక్టును తూతూ మంత్రంగా మొదలుపెట్టి మధ్యలో వదిలేసినారు. 25 టీఎంసీల నీళ్లు సరిపోతాయని చెప్పి 25 టీఎంసీలకు 2,50,000 ఎకరాలకు ప్రాజెక్టు కడతామని 50,000 ఎకరాలతో మొదలుపెట్టి 2,50,000 ఎకరాలకు తీసుకొచ్చి రిజర్వాయర్లను తగ్గించి రిజర్వాయర్లు కట్టకుండా ఏట్ల నీళ్లు పోతున్నా పైకెత్తినా మన నీళ్లు ఆపుకునే అవకాశం లేకుండా గుడిపల్లి, జొన్నలపొగడ, ఎల్లూరు చిన్న చిన్న రిజర్వాయర్లు అన్ని కలిపి 4 రిజర్వాయర్ల లోపే కట్టినారు. మన ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసి పంపింగ్ స్టేషన్లు గుడిపల్లి కాడ కానీ జొన్నలపొగడ కాడ కానీ హరీష్ రావు గారు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఈ జిల్లా ప్రాజెక్టుల కోసం తాను మంత్రిగా పనిచేసిన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో కేఎల్ఐ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, సంగంబండ కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అన్ని ప్రాజెక్టులు కలిపి 60-70 సార్లు పర్యటన చేసి సమీక్షలు చేసి ఇంజనీర్లను పెట్టుకొని మంత్రులను పెట్టుకొని ఎమ్మెల్యేలను పెట్టుకొని ఆనాడు ఒక్కొక్క ప్రాజెక్టు మీద ఎక్కడ ఏం లోపం ఉంది, ఏం చేస్తే ఈ లోపం సరైతుందని ఆలోచన చేసి అంతిమంగా ఆనాడు అందరం కలిసి గుర్తించింది. నేను ఆనాడు ఎమ్మెల్యేని కాదు, ఆనాడు మంత్రిని కాదు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, కేబినెట్ ర్యాంక్ ఉండే ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు ఆనాడు కేసీఆర్ గారు. జిల్లా మంత్రులుగా ఇక్కడున్న లక్ష్మారెడ్డి గారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న జూపల్లి కృష్ణారావు గారు కానీ జిల్లా మంత్రులు ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మాజీ శాసనసభ్యులు ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నారు. మనకున్న కృష్ణానది నీళ్లను 25 టీఎంసీలే ఎత్తిపోస్తే మనకు సరిపోవు, 40 టీఎంసీలకు పెంచాలని ఆనాడు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 40 టీఎంసీలు కల్వకుర్తి లిఫ్ట్కు మనం అలాట్ చేయించుకున్నాం. మరి 40 టీఎంసీలు ఎట్లా ఎత్తిపోసుకుంటాం? రిజర్వాయర్లు లేవు కదా, అలా వాళ్ళు కట్టింది చిన్న కట్టిండ్రు, వాటిని పెంచనికే రాదు. ఇప్పుడు కొత్త కట్టడానికి ఏమైనా ఆలోచన ఉందా? ఏం చేస్తే మనకు నీళ్ళు ఎక్కువ వస్తాయి ఆలోచన చేయండి అని మేము విజ్ఞప్తి చేసినాం. ముఖ్యమంత్రి గారు సర్వే కోసం ఆదేశించారు. మొత్తం కల్వకుర్తి ఎంబడి కొల్లాపూర్, ఎల్లూరు నుంచి మొదలు పెడితే కల్వకుర్తి చివరాయకట్టు దాకా ఏడేడా కొత్తగా రిజర్వాయర్లు కట్టే అవకాశం ఉందో పరిశీలించమని జీవో ఇచ్చినారు. ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు దానికి అనుగుణంగా ప్రతిపాదనలు తెచ్చినారు. ఈ ప్రతిపాదనలు తెచ్చే లోపలనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనాయి. ఈ ప్రతిపాదన ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చిందో ఆనాడు మేమందరం కోరినాం పాలమూరు రంగారెడ్డి ఏదుల నిర్మాణం అయ్యే కంటే మొదలు మేము కోరినాం, మాకు ఈ రిజర్వాయర్ గొల్లపల్లి కావచ్చు, పొలికేపాడు కావచ్చు కడితే ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయని మేము కోరిన మాట వాస్తవం, అందులో అబద్ధమేం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోన ఏదులా 7 టీఎంసీలు వస్తుంది, ఇది ఒకసారి కంప్లీట్ అయితే దానికి ఒక తూము పెట్టుకుంటే దీని కింద మొత్తం పారవాటకం అవుతుంది, ఖర్చు లేకుండా ఒక్క కాలువ ఖర్చే ఉంటుంది తప్ప పెద్ద ఖర్చు ఉండదు, సులభంగా అయిపోతుంది, అది చేసుకుందామని చెప్పి ఆ తూముకు అనుమతి ఇచ్చి తూము కట్టించినారు కేసీఆర్ గారు. అప్పుడే అంటే 8 ఏళ్ల కిందనే ఈ సర్వే రిపోర్ట్ అంతా వచ్చినాకనే పాలమూరు రంగారెడ్డి ఉంటే ఇప్పుడు కొత్తగా కేఎల్ఐ కింద కట్టే పని లేదు, పాలమూరులో ఉన్న నీళ్లనే ఇక్కడ వాడొచ్చు అక్కడ వాడొచ్చు అని చెప్పి ఇక్కడ తలపెట్టినటువంటి గొల్లపల్లి రిజర్వాయరు ఇది వద్దు అని చెప్పి ప్రభుత్వం తిరస్కరించింది. కేసీఆర్ ప్రభుత్వం వద్దన్నది ఉత్తర్వులు ఇచ్చింది. కొంతమంది చదువు రాకనో అవగాహన లేకనో ఆనాడు ప్రభుత్వం మంజూరు చేసింది కదా అని అట్లా మంజూరు చేయలే, వద్దు అన్నది కేసీఆర్ సర్కార్. మేము కోరిన మాట నిజం, కానీ కేసీఆర్ సర్కార్ ఆనాడు వద్దన్నది. ఎందుకు వద్దన్నది? పాలమూరు రంగారెడ్డి ఏదులా తయారైంది, నెత్తి మీద కుండ పెట్టుకొని మళ్ళా నీళ్ళకెందుకు దేవులాడతారు, మళ్ళా ఖర్చు ఎందుకు అని చెప్పి వద్దన్నది. ఆ రకంగా 2018 సెప్టెంబర్లో గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదని ప్రభుత్వం తిరస్కరించింది, కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించింది. 8 ఏళ్లు అయిపోయింది. 8 ఏళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి ఏదులా 100% పని 4-5 ఏళ్ల కిందనే కంప్లీట్ చేసి పెట్టేసినాం. ఒట్టెం కంప్లీట్ అయింది, కర్వెన కంప్లీట్ అయింది, నార్లాపూర్ కంప్లీట్ అయింది, ఉద్దండాపూర్లో ఆఖర్లో చర్చల ద్వారా జర్రా పని మిగిలింది. 10% పని పూర్తి చేస్తే పాలమూరు రంగారెడ్డి కింద మొత్తం 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు రావడానికి తయారుగా సిస్టమ్ తయారు చేసి పెట్టింది కేసీఆర్. 27,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినాం, 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ఇప్పుడు కొత్తగా
చీర్కపల్లి గొల్లపల్లి భూములను ముంచి కొత్త రిజర్వాయర్ కట్టే అవసరం లేదనేటువంటి మాట రైతులు చెప్పిన మాటనే మేము చెప్తున్నాం. ఎందుకు? ఏదల తయారైంది కాబట్టి. ఏదల ఉండగా కూడా మీరు అలా చెప్పలేరా, మీరు అలా చెప్పింది కాబట్టి మేము ఇప్పుడు చేస్తామంటున్నారు. మేము వద్దని మేమే చెప్పినాం, కోరినాం, ఏదల వచ్చింది కాబట్టి వద్దన్నాం. ఇది ఎట్లుందంటే కథ, నేను నిన్న కూడా టీవీలో అడిగితే ఇదే చెప్పిన. పెళ్లికి ముందు నువ్వు 2-3 సంబంధాలు చూసింటాం. ఆ ఊర్లో అమ్మాయిని, ఆ ఊర్లో అమ్మాయిని, ఆ ఊర్లో అమ్మాయిని, ఆఖరికి ఈ అమ్మాయిని వచ్చి ఆ అమ్మాయిని చేసుకున్నాం. ఆ మిగతా 2 ఊర్లో వచ్చి నువ్వు చూసిపోతే మమ్మల్ని చేసుకుంటావా లేదా అని అడిగితే ఎట్లుంటుందో, గొల్లపల్లి కట్టమని అడిగితే గట్లే ఉంటుంది. సర్వేకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చూపించిన మాట నిజం. అదనపు ఖర్చు అవుతుంది, అదనపు భూసేకరణ అవుతుంది. ఏదలా ఒట్టెమి కట్టినాడు 10 ఏళ్ల కింద 4.5 లక్షలు 5 లక్షల ఎకరా 5.5 లక్షలు ఇచ్చినాడే రైతులు ఆనాడు సంతోషంగా ఒప్పుకున్నారు. సరే మా భూములు పోయినా లక్షల మంది బతుకుతారు, 10 మందికి అన్నం వస్తుంది, మేము మా పుణ్యం మా పిల్లలకు వస్తుంది, పోతే మా ఇంత భూమి పోయింది ఇంకో తోన తీసుకుంటాం, ఇంకేదైనా పని చేసుకొని బతుకుతాం, లోకం బతకని అని పెద్ద మనసు చేసుకొని ఆయన ఇచ్చిండు భూములు. కానీ ఇవాళ కేసీఆర్ నీళ్లు దేబట్టి పంటలు వండబట్టి కేసీఆర్ కాలంలోనే భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయినాయి. 4.5-5.5 లక్షలు 10 ఏళ్ల కింద ఉన్నాయి. ఏటేటా ఒక ఏడాది 10 లక్షలు అయితే మళ్ళా ఏడాది 15 లక్షలు, మళ్ళా ఏడాది 20 లక్షలు, రోడ్డుకు జర దగ్గర ఉందంటే 30, 40, 50 లక్షల దాకా ఎకరాల భూములు పోయినాయి. ఇలా సర్కారు ఇస్తుందా? ఆ లెక్కన ఇస్తుందా? సాధ్యమవుతుందా? ప్రాజెక్టు ఉండగా ఇంకో ప్రాజెక్టు అవసరం ఏర్పడుతుందా? ఇక నినమోన తెలివి ఎక్కువైపోయి వాళ్ళకే తెలివి ఉందన్నట్లు నిరంజన్ రెడ్డి వెనకటికే మాట్లాడలేడా? గొల్లపల్లి కావాలని మాట్లాడలేడా? ఇక చూడండి అని నేను మాట్లాడింది పెడతాను. 40 ఏళ్ల నుంచి నీళ్లు కావాలని అడుగుతున్నాం. నీళ్లు ఎట్లా ఎత్తి పొలబడితే వస్తాయో అదే ప్రయత్నంలో ఉన్నాం. ఒక ప్రయత్నం కాకపోతే ఇంకో ప్రయత్నం. ఇప్పుడు మనకు పుష్కలంగా నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఏట్ల నీళ్లు ఉన్నాయి, కట్టిన రిజర్వాయర్లు ఉన్నాయి, పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. నార్లాపూర్ కాడ నీళ్లు ఎత్తిపోస్తే ఏదులలో వచ్చి పడతాయి. ఇక్కడ వారేటి వారంగా ముందలికి పోతాయి, ఒట్టెం పోతాయి, కరువేణ పోతాయి, జడ్చల పోయి ఆ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా పలు ప్రాంతాలకు నీళ్లు పోతాయి. ఇది 6-7 నెలల పని, 1000-1200 కోట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన వెనువెంటనే మొదలు పెట్టి ఉంటే ఈ పాటికి అయిపోయేది. ముట్టుకోలే. ఒక్కనాడన్నా ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఒక్కనాడన్నా రేవంత్ రెడ్డిని తోలుకొని వచ్చి ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష పెట్టినరా? నీళ్ల మంత్రే ఆనాడు 60-70 సార్లు వచ్చి సమీక్షలు చేసిండే. 5 ఏళ్ల కాలం నీళ్ల మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు మేము ఆయనతో పాటు వచ్చి 60-70 సార్లు సమీక్షలు చేసి బొట్టు నీళ్లను రైతులకు మారించే ప్రయత్నం చేసినమే. చెరువులను దురస్తి చేసి, కాలువలను నీళ్లు వచ్చేటట్లు చేసి, రిజర్వాయర్లను కంప్లీట్ చేసి, చెక్ డ్యాంలను కట్టి కొత్తగా ఎక్కడ వీలైతే అక్కడ రైతాంగానికి పారుతలేవు సార్, మేము మీరున్నాం, కింద పారుతున్నాయి, వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, మేము మీద ఉన్నాం, మేము ఎస్సీలాం బీసీలాం, మాకు వార్తలేవంటే ఆఖరికి అటువంటి వాళ్లకు చిన్న చిన్న లిఫ్టులు పెట్టి 50 ఎకరాలకు 100 ఎకరాలకు 70 ఎకరాలకు కూడా లిఫ్టులను పెట్టించి కూడా నీళ్లు అందించి రైతుల కష్టాలను తీర్చినాం. ఇలా పంటలు పండి గ్రామాలు పచ్చబడి జనం నెమ్మది అయిపోయినటువంటి పరిస్థితులలో మిగిలిపోయినటువంటి కొన్ని పనులు చేస్తే పాలమూరు సస్యశ్యామలం అవుతుంది. ఒకటి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయడము, 2 D5 D8 అనేటువంటి కాలువలను విస్తరించి ఆధునీకరణ చేయడం, లైనింగ్ చేయడము, 3 పాన్గల్లు కోడేరు మండలాల ప్రజలకు చివరాయ కట్టులో ఇబ్బంది కాకుండా రామన్న కట్టు రిజర్వాయర్ కడితే 50 కోట్లతోన దాదాపు 10,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని హర్ష నాయబడి ముఖ్యమంత్రి గారు ఎంబడిపడితే ఆయన దానికి శాంక్షన్ ఇచ్చి శంకుస్థాపన కూడా చేస్తే ఈ సర్కార్ వచ్చి దాన్ని క్యాన్సిల్ చేసింది. అవసరం ఉన్న కాడ చిన్నదో రిజర్వాయర్ కడితే 1 ఎకరా ప్రైవేట్ భూమి పోదు. 3 గుట్టల నడుమ అడవి ఉంది, అడవిలో రిజర్వాయర్ కడితే 1 ఎకరా ప్రైవేట్ భూమి పోకుండా 10,000 ఎకరాలకు కింద ఆయకట్టు వస్తుందా అంటే మనం తెచ్చిన దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసి పడిస్తున్నారు. D5 D8 ను ఆధునీకరించే ఫైల్ ఉంది, దాన్ని వేగం చేస్తలేరు. కర్నెల్ తాండా లిఫ్ట్ అనేది గణపురం మండలంలో ఎత్తుకు తీసుకుపోయే నీళ్లు
లంబార్ తాండాలకు మారేటువంటి నీళ్ల ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఆనాడు కేసీఆర్ని అడిగి శంకుస్థాపన చేపించి పనులు పూర్తి చేపిస్తే ఒక్క కరెంటు సబ్ స్టేషన్ ఏలికి చేతగాక ఇయ్యాలంటి వరకు అది పెండింగ్ లో ఉంది. ఈ విధంగా చేయడానికి రైతులకు నీళ్లు ఇవ్వడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. పక్కకు పెట్టి అర్జెంటుగా ఇది కడితే వచ్చేది ఏముందనేది ప్రజలను ఒప్పించాలి. మేము వ్యతిరేకం కాదు. నిజంగానే 2 గ్రామాల ప్రజలు 100కి 100 పాళ్ళు రాతపూర్వకంగా మేము ఒప్పుకుంటున్నామని ఇస్తే మాకేం అభ్యంతరం లేదు, మాకేం ఆపత్తి లేదు. ఎవడో తిరిమొఖోడెవడో నిన్న వాట్సాప్ లో పెట్టిండి, ప్రెస్ మీట్ లో మాట్లాడి గొల్లపల్లిలో నిరంజన్ రెడ్డికి భూములనే అవి పోతాయని ఆయన వద్దంటున్నాడు. అంతకంటే పనికి వాళ్ళ నా కొడుకు ఎవడని ఉంటాడు అట్లా మాట్లాడితే. అట్లా ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి అవి తీసుకుంటారా పై రేపే. అట్లా ఉంటే ఆ భూములు తీసుకొని నన్ను జైలుకు పంపండి రా, మీరు మొగోళ్ళు అయితే తండ్రి పుట్టిన వాళ్ళు అయితే అంటున్నా. చాతగాని విషయం లేకుండా చాత కాకుండా నపర్దస్త మాటలు మాట్లాడేటోళ్లకు ఎన్నిసార్లు జవాబు చెప్తాం? ఇవాళ హరీష్ రావు గారు వచ్చిండ్రు. అపారమైనటువంటి అనుభవం నీటిపారుదల రంగంలో. ఆయన మంత్రిగా ఉండగా కేసీఆర్ ఆలోచన మనసులో ఆలోచన ఉండగానే ఎరిగి అద్భుతంగా అమలు చేసినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. కాళేశ్వరం ప్రాజెక్టును 3.5 ఏళ్లలో కంప్లీట్ చేసి ప్రపంచానికే ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరణ చేసి చూపిస్తే 50-60 ఏళ్ల కాలంలో అటువంటి ప్రాజెక్టు కట్టేటువంటి సోగి లేని చాతగాని కాంగ్రెస్ పాలకులు మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పి 1,00,000 కోట్లు వృధా అయినాయని చెప్పి బదనాం చేయడమే పని పెట్టుకున్నారు. ఇలా ఎండాకాలంలో ఉత్తర తెలంగాణ ప్రజల యొక్క దాహం గాని రైతుల పంటలు గాని పడుతున్నాయంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి పడుతున్నారా సన్నాసి నా కొడుకున్నారా అని చెప్తున్నా. కళ్ళ ముందు పంపులు నడుస్తున్నాయి, నీళ్లు పారుతున్నాయి, పంటలు పండుతున్నాయి. రైతులకు అది ఒక వరం లాగా ఉంది, కానీ అది పనికిరాదని మాట్లాడు. ఈ రకంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఇట్లా ఉన్నాయి. ఇవి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ హరీష్ రావు గారు వచ్చిండ్రు, మీ అందరి సమక్షంలో మీకు మద్దతు తెలిపి అవసరం లేదంటున్నటువంటి ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం. ఈ ప్రాజెక్టు గొల్లపల్లి చిరకపల్లి అవసరం లేదన్నా ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం. లేదు ఇది చేపట్టడం ద్వారానే మేలైతుంది అనేటువంటి వాదన వినిపించదలుచుకుంటే, ప్రజలను ఒప్పియదలుచుకుంటే ముఖ్యమంత్రి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ఇట్లే మాలాగా మీటింగ్ పెట్టి ఈ 2 గ్రామాల ప్రజలను 100కి 100 పాళ్ళు ఒప్పియమనండి, మేము దండం పెడతాం, వాళ్ళ వెనక నడుస్తాం, మాకు అభ్యంతరం లేదు. మేము రాజకీయాలు చేస్తలేం, ప్రజాధనం వృధా కావద్దని చెప్తున్నాం. బొట్టు బొట్టు నీళ్ల కోసం కన్నీళ్లు గార్చినటువంటి వాళ్ళం, ప్రజల కన్నీళ్లకు స్పందించి తెలంగాణ జెండా ఎత్తుకున్నటువంటి వాళ్ళం. అర్ధకేదో వస్తుందని ఉబలాట పడే రాజకీయ నాయకులం కాదు మేము. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ 2014లో వస్తుంది అనుకొని 2001లో ముహూర్తం పెట్టుకొని మేము తెలంగాణ జెండా ఎత్తినాం. అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ ఉండి పెద్ద వకీల్గా పేరున్నటువంటి నేను అన్ని కింద పెట్టి గులాబీ జెండా ఎత్తుకొని ఎవ్వడు లేనాడు పాలమూరు జెండాలా పనిచేసిన లోఫర్ నా కొడుకులు స్థాయి లేకుండా విఘ్నత లేకుండా మాట్లాడుతున్నారు. కాలం దగ్గరకు వచ్చింది, అటువంటి మాటలన్నిటి కూడా ఎట్లా జవాబు చెప్పాలనో అట్లా చెప్తాం. రేపు ప్రజా జీవితంలో ప్రజలకు అవసరమైన విషయాలను విషయంతో చర్చించాలి, బోధించాలి, వాదించాలి, సంవాదం చేయాలి. అంతిమంగా నిర్ణయం ప్రజలకు వదిలిపెట్టాలి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు. అట్లా కాకుండా మేము అనుకున్నదే చేస్తాం. ఏం చేస్తుండే ఈ జిల్లాలో జూపల్లి కృష్ణారావు మంత్రి ఉన్నాడు. కొల్లాపురం తాలూకాలో ఉండే వేరే పార్టీ వాళ్ళను రోజు ఏదో రకంగా వేధించడమే నీ పని తప్ప జిల్లాలో ఏం జరుగుతుందో ఒక్కనాడైనా చూసుకోవా? వనపర్తిలో ఒక మైనర్ బాలిక రేపైతే జూపల్లి కృష్ణారావు నోరు మెదపడు. ఇలా ఇంత ఆందోళన జరుగుతుంది. 102 రోజులుగా రైతులు దీక్ష చేస్తుంటే అయ్యా మీరు ఎందుకు చేస్తున్నారు, మీ ఆపద ఏంది? నేను మాట్లాడితే సర్కార్తో లేదు, మా నాయకులు ప్రతిపాదించేది నిజమే అయితే కరెక్ట్ అయితే మిమ్మల్ని ఒప్పిస్తా అని చెప్పాలి, లేదా సర్కారుని ఒప్పిస్తా అని చెప్పాలి. ప్రజల ఆపదలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముఖం చాటేసేటోడు ఎమ్మెల్యేనైతే మంత్రి అయితేనేమే ఏటి పనికి వస్తారు వాళ్ళు. ఆయన ఎక్కడ
ఇదే ఒక విషయం గుర్తు చేసి నేను ముగిస్తా. ఇదే పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ప్రాజెక్టుకు భూమి సేకరించాలని మేము పోయినప్పుడు నేను ఒక్కడినే ఏదుల రిజర్వాయర్ ప్రాంతంలో ఉండేటువంటి రైతుల్ని కలవడానికే 73 సార్లు పర్యటన చేసిన ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 73 సార్లు. ప్రతిసారి ఈ అంశాన్ని బోధించి వాళ్లకు వివరించి ఓపిక మీద కూర్చొని ఒక సందర్భంలో రాత్రి 10 గంటలకు ఇలా మషల్ల బతికే ఉన్నాడు, ఏదుల శ్రీనివాస్ రెడ్డి బతికే ఉన్నాడు, వాళ్ళని అడగండి. రైతుల మీటింగ్ పెట్టి దీని యొక్క ప్రాధాన్యతను వివరించి గోసపోయినటువంటి పాలమూరు, వలసపోయినటువంటి పాలమూరు గుక్కెడు నీళ్ల కోసం తల్లాడినటువంటి మనం మరి ఎక్కడో చోట మునగకపోతే మనకి కరెంటు రాదు, ఎక్కడో చోట భూమి పోకపోతే మనకు బాట రాదు, ఎక్కడో చోట పోతే మనకు ప్రాజెక్టు రాదు, మీరు త్యాగం చేయాల్సిందే అని చెప్తే వాళ్ళు అంగీకరించడానికి సిద్ధమైన. కానీ కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఆందోళన చేపించి మీరు ఎక్కువ అడగండి, ఇది అడగండి, అది అడగండి వాళ్ళను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా ప్రజలు వాళ్ళ మాట వినలే. మేము ఓపిక చేసుకొని ప్రజలకు వివరించాలి, వాళ్ళకి తెలియని విషయం చెప్పాలి, వాళ్ళు చెప్పే విషయం మేము వినాలని ఓపికగా చాలా సార్లు పోయి ఒక సందర్భంలో రాత్రి 10 గంటలకు నేను మీ కాళ్ళు మొక్కుతా అనేటువంటి దాకా పోయి రైతాంగానికి విజ్ఞప్తి చేసిన. అంత ఓపికగా పనిచేస్తే ఇలా మన కళ్ళ ముందల పనులు కనిపిస్తున్నాయి. అది వదిలిపెట్టి మీరు ఏమైనా చేసుకోండి, మీరు బలిసి కూర్చున్నారు, మీరు కూర్చుంటే ఏమవుతుంది, మేము కట్టే తీర్థమని కూడా మాట్లాడితే నీవు కట్టలేవు, నీ తాత కట్టలేడు. లగచర్లలో ముఖ్యమంత్రి రైతుల భూముల్ని బలవంతంగా తీసుకుంటే అక్కడ ప్రభుత్వానికే లాగులను తడిసేటట్లు చేసిన రైతులు, నువ్వెంత ఈడ చేయనికే మేము ఊకుంటామా? రైతులు ఊకుంటారా? న్యాయసమ్మతమైతే ధైర్యం చేసి ప్రజలను 100% ఒప్పించండి. ఏడ ప్రాజెక్టు కట్టినా, ఎక్కడ కంపెనీ పెట్టినా, ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టినా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. దాని పరంగా చేయండి, చేసి చూపియండి, ఒప్పియండి. కాదంటేనంటే ప్రజలకు నమస్కారం పెట్టి ఇంకో ప్రయత్నం చేస్తామని చెప్పండి. అది వదిలిపెట్టి జబర్దస్తి చేస్తామంటే కుదరదు అని చెప్పడానికే, రైతాంగానికి బాసటగా ఉండడానికే ఇలా మీ దగ్గరికి వచ్చినాం, ఉంటాం. ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితులలో అది టేకప్ చేయడానికి వీలు లేదనేటువంటి మీ పంతానికి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరితో నేను సెలవు తీసుకుంటాను.